ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో మెహ్మా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన తృప్తి క్యాంటీన్ ను మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించేందుకు ఈ క్యాంటీన్లు ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. రోజు వేలాది మంది ప్రయాణికులకు ఇది ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో మరిన్ని తృప్తి క్యాంటీన్లను జిల్లాలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలకు భరోసాగా నిలిచేలా ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని మంత్రి నారాయణ వివరించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 10 మందికి పెట్టేవాడే కానీ దోచుకునేవాడు కాదు, దోచుకుంటున్నాడు అంటే ప్రజలు ఆయనను చీకొడతారంటూ అనిల్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ప్రజలకు స్పష్టమైన అభిప్రాయం ఉందని, విమర్శల ముందు ముచ్చటగా ఆలోచించాలని సూచించారు. రాజకీయ విమర్శలు మిగిలిన పరిమితిలో ఉండాలని, వ్యక్తిగత స్థాయికి దిగజారడం సరైంది కాదని కోటంరెడ్డి అన్నారు. టీడీపీ అభివృద్ధి పనులే ప్రజలకు నచ్చుతున్నాయని పేర్కొన్నారు. 2017లో ఒకరు ఆక్రమించేసి ఒక పట్టా తెచ్చారు. ఆనాడు కోట చంద్రరావు గారు, తిరుపతి నాయుడు గారు, వాళ్ళ మిత్రులంతా, పెద్ద మనుషులంతా, రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడా, బాబురావు వీళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చారు. నారాయణ సార్ చెప్పి మున్సిపల్ ఆఫీస్ తరఫున కోర్టు వేయడం జరిగింది. వాళ్ళు ఒక క్యాష్ అంటూ వచ్చి అందరు రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్కుని ఇక్కడే కట్టి నిర్మిస్తాం అని గట్టిగా ఆ రోజు బాలాజీ వాళ్ళకి నిలబడి నారాయణ సార్ సహకారంతో తిరిగి వాళ్ళు ఇక్కడ నుంచి పని చేసి ఒక పార్క్ నిర్మించారని చెప్పి ఆ రోజు చేస్తా ఉన్నారు. ఒకటే మీకు తెలియజేసేది, రాజకీయాల్లో అపోజిషన్ ఉంటుంది, అపోజిషన్ అయిన తర్వాత అధికారం ఉంటుంది. అపోజిషన్ లో పనిచేసేవాళ్ళు, అధికారంలో పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో బాలాజీ గారు ఒకరని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదే రకంగా ఎప్పుడు కూడా రాజకీయాలు అనేది ఎన్నికల వరకే. ఎన్నికలు అయిన తర్వాత మా నారాయణ గారు అటువంటి చూడరు. అంతా అభివృద్ధి చేయాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. గతంలో ఉన్న మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చూస్తే ఏ రోజు కూడా ఒక పార్కు కానీ, వాటర్ ట్యాంక్ కానీ, మా సార్ చేసినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏది తాకల. ఏదో పాపం ఉన్నటువంటి ఈరోజు ఊడిపడ్డాడు. ఏదో మా మిస్సెస్ వస్తుంది ఫోను చూసా, ఉన్నటువంటి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఎవరికి అమ్మ పడవ ఇతర క్యాండిడేట్స్ వచ్చాను ఆయన సంవత్సరం రోజుల తర్వాత చేశారు. రావటం పార్టీ చేసుకుంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు దోచుకునేది ఏంటంటే, ఆయన దోచుకుంటున్నారంటే ప్రజల్ని చేకొడతారు. అనిల్ గారు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎప్పుడు కూడా ఆయనకు 10 మందికి, 10 ఊర్లకి, 10 జిల్లాలకి ఖర్చు పెట్టేటటువంటి మహానుభావుడు ఎవరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన విమర్శించి ఈరోజు సంవత్సరం తర్వాత దిగాడు. ఆయన ఆ ఫ్లైట్లో ఇచ్చి దిగాడు. ఈరోజు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అటువంటి ఎవరు నమ్మరు, మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అనిల్ గారు ఇక మీరు రాజకీయాల నుంచి మీరు తప్పుకోవడం మంచిదని నేను ఎప్పుడో చెప్పా. ఇప్పుడు అది పూర్తయింది. నెల్లూరు నుంచి నేను ఎక్కడ పంపించారు, నరసరావుపేట పంపించారు. నరసరావుపేట నుంచి మరి మద్రాసుకి వెళ్ళిపోయాం. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండించిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రజల కోసం ఎంతైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తనకు కడప ప్రజల అభిమానం, ఆశీర్వాదంగా ఉందని, వాళ్ల కోసం అవసరమైతే తన సొంత డబ్బులతో కూడా అభివృద్ధి పనులు చేస్తానన్నారు. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేవారని క్షమించబోనని, సత్యం ఎప్పటికీ గెలుస్తుందనే విశ్వాసంతో పని చేస్తానని తెలిపారు. ప్రజల అభివృద్ధి తన ధ్యేయమని పేర్కొంటూ అసత్య ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. నన్ను ఫోకస్ చేస్తారో అంతకంటే డబుల్ ఫోర్స్ తో పైకి లేస్తారు, అది మాత్రం గ్యారెంటీ. ఈ రోజు మీరు నాకు అవకాశం ఇచ్చినారు, నీ పేపర్ గురించి మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చినారు, నాకు లేదు. నువ్వు తప్పుడు రాతలు రాసినప్పుడల్లా బయటకు వస్తాను, మాట్లాడతాను. డెఫినెట్ గా నీది ఒక ఫేక్ పేపర్, ఫేక్ మీడియా.
ఈ రోజు రాలేకపోయినావే నువ్వు సాక్షి పేపర్వి రా. ఇంత స్టోరీ బోర్డు వేసుకొని ఇంత హల్చల్ చేసినావు కదా నీ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి, నీ మీడియాలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి. ఇప్పుడు ఎందుకు రాలేకపోయినావు? నీ మైక్ ఇక్కడ ఎందుకు లేదు అంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు భయపడ్డావు. వీడికొస్తే నువ్వు చేసింది ఫాల్స్ స్టోరీ బోర్డు అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పేసి రాలే. నువ్వు ఈసారి నువ్వు రాసే ముందు మళ్ళీ వచ్చేదానికి ధైర్యం ఉంటే రాయ్. లేకపోయినావు అనుకో, నువ్వు మాట్లాడినన్ని సార్లు, నువ్వు ఫేక్ స్టోరీలు వేసినంత సార్లు నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్తాను. ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, 1 సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవ్వరికి వదలను. వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు, ఏమీ లేదు. నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను, ప్రజలకు పనిచేస్తాను. ఈరోజు చెప్తున్నాను, నాకు గెలిచినప్పటి నుంచి కేసీ కెనాల్ మీద ఆ పక్కన లేఅవుట్లు వేసేసి ఈ సాక్షికి సంబంధించిన సానుభూతి పనులు లేఅవుట్లు వేసుకొని కేసీ కెనాల్ మీద పర్మిషన్ లేకుండా కల్లువట్లు కట్టుకొని ఆ యొక్క లేఅవుట్లకు రస్తాలు చేసుకున్నారు. నేను ఫార్మల్గా ఒక లెటర్ రాసి దీని మీద సర్వే చేయమన్నాను. ఇప్పుడు ఫార్మల్గా చెప్పను, వెళ్తాను. ఎవడోడు లేఅవుట్లు వేసినాడు, ఎవడోడు కేసీ కెనాల్ మీద కల్వర్టు కట్టాడు, ఎవడోడు ఈ సాక్షి పేపర్కు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరినీ బయటికి లాగుతాను. నువ్వు ఫేక్ రాస్తే నేను నిజాలు బయటికి తీస్తాను, గుర్తుపెట్టుకోండి. అందరూ నీ పార్టీలో పనిచేసిన నాయకుల లెక్క గలీజ్ వ్యవహారాలు చేస్తారనుకుంటే అది నీ బుద్ధి పొరపాటు. నేను కడప ప్రజలకు మాత్రం పనిచేస్తాను. కుదిరితే నా శక్తి ఉంటే 10 రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను. ప్రజల దగ్గర నుంచి నాకు ఒక్క దయా పైసా కూడా అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎంతోమంది వస్తారు, నా చేతనైన కాడికి నేను సాయం చేస్తా ఉన్నాను. ఎంతో మంది గ్రీవెన్స్కి వస్తారు. ఒక్కసారి గ్రీవెన్స్కి ఏ రోజు వచ్చి కవర్ చేసినావు నువ్వు? ఇక్కడ ఏం జరుగుతున్నాయో సిగ్గుండాల మనిషికి. నీ పేపర్ వాళ్ళు నువ్వు ఆర్థికంగా సాయం చేయకపోతే నా దగ్గరికి వస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం. కాశ్మీర్లో ఉగ్రదాడితో దేశం విషాదంలో మునిగిపోతుండగా తెలంగాణలో ఆందాల పోటీలు నిర్వహించడం సిగ్గుచేటని విహెచ్పి జాతీయ ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ తీవ్రంగా మండిపడ్డారు. హిందువుల రక్తంతో భూమి తడుస్తుంటే ఈ విధంగా అలజడి పుట్టించే పోటీలు చేయడం బాధాకరమన్నారు. శత్రు దేశాల ఆందాల బాంబులతో కవాతులు, అక్రమ వలసదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా భద్రతను విస్మరిస్తోందని ఆరోపించారు. వెంటనే ఈ పోటీలను రద్దు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత భద్రతకు ఇది క్షీణతగా పేర్కొన్నారు. అందాల కాశ్మీరం హిందువుల రక్తంతో తడిచి యావత్ దేశం విచారంలో ఉంటే తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీల పేరుతోటి అందాలు ఆరబోసేటువంటి పోటీలు నిర్వహించేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేశ సరిహద్దుల లోపల కవాతు నిర్వహిస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం మన శత్రు దేశాలైనటువంటి భారత్పై యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి పాకిస్తాన్ నుంచి, భారత్ పాకిస్తాన్ యుద్ధం సంభవిస్తే పాకిస్తాన్కు మద్దతుగా నిలవడానికి ముందుకొస్తున్నటువంటి బంగ్లాదేశ్ నుంచి, ఇప్పటికే పాకిస్తాన్కు యుద్ధ నౌకలను పంపినటువంటి టర్కీ నుంచి, ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ దేశ సార్వభౌమత్వానికి సవాలు విసురుతున్నటువంటి కెనడా నుంచి అందాల భామలను పిలిపించి ఇక్కడ భాగ్యనగరం లోపల కవాతు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాలు, దేశంలో అక్రమంగా ప్రవేశించినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యా అక్రమ చొరబాటుదారులను గుర్తించి అరెస్టు చేసి తిరిగి పంపేటువంటి పనిలో నిమగ్నమైతే తెలంగాణ ప్రభుత్వము ప్రపంచ అందాల భామల యొక్క సేవ లోపల పూర్తి యంత్రాంగం, అటు రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం అందాల భామల సేవ లోపల నిమగ్నమైంది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం వెంటనే అందాల పోటీలను రద్దు చేసుకోవాలా. అదేవిధంగా ఈ దేశం లోపల ప్రవేశించినటువంటి అక్రమ వలసదారులు అటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యా అక్రమ వలసదారులైనటువంటి ముస్లింలను గుర్తించి వెంటనే వెనక్కి పంపాలి. ఈ దేశంలో ఏదైతే తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయన్నటువంటి అనేక ఆరోపణలు ఉన్నటువంటి మదర్సాల పైన తెలంగాణ రాష్ట్రం లోపల మదర్సా యాక్టివిటీ పైన సమగ్రమైనటువంటి నిఘా పెట్టాలా, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలా. ప్రపంచ అందాల పోటీల పట్ల ఈ తెలంగాణ ప్రజలు చాలా ఆవేశం, ఆక్రోశం ఉన్నారనేటువంటి విషయము తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలా. వెంటనే బేషరతుగా తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీలను రద్దు చేసుకోవాలా. ప్రజలు తిరగబడక ముందే
తెలంగాణ ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూడు నెలలు కూడా లేని కంపెనీలకు 3,000 కోట్ల విలువైన భూములు కారుచౌకగా కట్టబెట్టిన చంద్రబాబు అవినీతి పాలనకు నిదర్శనమని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఇసుక మద్యం మాఫియా ప్రభుత్వ పరంగా నడుస్తోందని, రాజధాని పనుల మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని చెప్పారు. ప్రతి వ్యవస్థలో అవినీతి బాగానే మూర్చిపోయిందని విమర్శించారు. పారదర్శకత పాలన అని చెప్పుకుంటున్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కుంభకోణాల పరంపర ప్రారంభమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు జరగనంతటువంటి మాఫియాగా జరుగుతోంది. లిక్కర్ అనేటువంటిది ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టి దోచుకోవడం, రాజధాని పేరుతో 40,000 కోట్ల టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్స్ పని జరిగినాక ఇవ్వాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆలోచన చేస్తే ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసేయాలా అటువంటిది మళ్ళా జీవో మార్చి జ్యుడిషియల్ ప్రివ్యూ అనేటువంటిది ఏమీ లేకుండా తన నచ్చిన వాళ్ళకే టెండర్లు ఇచ్చుకుంటూ మొబిలైజేషన్ ఇచ్చేటువంటి 10% వాళ్ళకి ఇచ్చి అదే రోజు రాత్రి ఆ 10% తను లాక్కుంటున్నారు. ఏ రకమైన అవినీతి జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమంటున్నారు. మీరు మాట్లాడితే గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రకంగా ప్రజలకు నష్టం చేయలేదన్నది మీకు తెలుసు. టెండర్లలో ఎటువంటి మోసాలు జరగలేదు అని తెలుసు. పారదర్శకంగా జరిగిందని మీకు తెలుసు. మీరు మాట్లాడుతుండేది మాట్లాడితే లిక్కర్ అంటారు, శాండ్ అంటారు. ఈరోజు ఏపీఎండీసీకి తీసుకోండి. గతంలో 5 సంవత్సరాల్లో ఏపీఎండీసీకి శాండ్ ద్వారా ఎంత ఆదాయం ఇచ్చినారు మీరు? 19 నుంచి 24 మధ్యన జగన్మోహన్ గారి హయాంలో ఎంత ఆదాయం ఏపీఎండీసీకి వచ్చింది అన్నటువంటి చూసుకోండి. మేము ఏది కూడా ప్రజలకు నష్టపరచలేదు. మీరు ప్రతి వ్యవస్థను నష్టపరుస్తున్నారు, దోచుకుంటున్నారు. 3 నెలల అనుభవం నేను ఒక కంపెనీకి 3,000 కోట్ల రూపాయల భూమిని 300కి ఇస్తారా? ఇది ఏ రకమైనటువంటి అవినీతి? ఒకసారి ఆలోచన చేసుకోండి. భూముల వ్యవహారం అలా చేస్తున్నారు, ఇష్టానుసారం దౌర్జన్యాలు చేస్తున్నారు. గతంలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు, మీరు చేస్తూ పోతున్నారు. గతంలో ఏమీ జరగలేదు, ఇప్పుడు మీరు చేస్తూ ఇతరులపై నిందేస్తున్నారు. ఇప్పటికైనా నేను ఒక సవాల్ చేస్తున్నాను. విద్యుత్ విషయంలో మీరు ప్రజలను 25 ఏళ్ల పాటు నట్టి విరిచేలాగా ఛార్జీలు వేస్తూ ఒప్పందాలు చేసుకుంటూ మళ్ళీ కూడా దాంట్లో మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఎంత అంతర్జాతీయంగా ఛార్జీలు తగ్గినా కూడా ఈ ఛార్జీలను అలాగే కొనసాగించాలి, దీన్ని ఏ రకంగా ఎడిట్ చేయకూడదు అన్నటువంటి క్లాస్ తీసుకొని దాంట్లో క్లాస్ పెట్టి ₹4.60 మీరు ఇచ్చేటువంటి అధికారాన్ని జోడించారు. ఇది దోపిడీ కాదా? దీనికి స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఆ జీవో ఎన్నిక తీసుకొని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేశారు. మీకు చేతనైతే అంతకన్నా తక్కువగా అవకాశం ఉంటే మీరు చేసి రాష్ట్ర ప్రజల దృష్టిలో మంచి చేసిన వాళ్ళుగా గుర్తింపు పొందుకోండి, లేకపోతే మీరు చిరస్థాయిగా అవినీతి పనులుగా నిలబడిపోతారని చెప్పి తెలియజేసుకుంటున్నారు. ప్రభుత్వం మారితేనే కక్ష సాధింపు రాజకీయం ఎలా చేయాలో తెలుగుదేశం పార్టీ తానే చూపిస్తోందని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. చట్టం అన్ని వర్గాలపై సమానంగా అమలవ్వాలి కానీ టీడీపీ ఒకలా, వైఎస్ఆర్సీపీ మరోలా ఉండకూడదని పేర్కొన్నారు. రాజకీయ వేధింపుల ద్వారా ప్రతిపక్ష నాయకులను ఆపాలనే దురుద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ఇలాంటి తార్కికంగా లేని చర్యలపై ప్రజలే గట్టిగా స్పందించాలని, అబద్దపు కేసులు పెట్టే విధానం ఒక ఓటుతోనే జవాబు చెప్పాలని పిలుపునిచ్చారు. ఇంకొక కిర్రాకు రాంప్రసాద్ కాదు, ఇంకొక 100 మంది పుడతారు. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టేది? ఇళ్లలో వాళ్ళు, ఆడవాళ్ళు సభ్యతగా, గౌరవంగా మా ఆయన పొలిటీషియన్ని గర్వంగా చెప్పుకునేటువంటి రోజు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి పోలీసులు కానీ, జ్యుడిషియరీ కానీ, లానెస్నెస్, ఇప్పుడు ది ల్యాండ్ ఆఫ్ లా, అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ చూస్తే ప్రపంచం అంతా గర్వపడుతుంది. లా ఆఫ్ ల్యాండ్ అంటే న్యాయం ఉన్నటువంటి భూమి అని అర్థం ఇది. అందుకని ఇటువంటి ల్యాండ్ మీద కూడా లాలెస్నెస్ ఉంటే ఎట్టగా? అందుకని నేను అంటే కంపల్సరీగా అంబటి రాంబాబు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కిర్రాకు ఆర్పీ గారికి అండ్ యాజ్ వెల్ యాజ్ సీమరాజు వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించడం ఏంటి? వాట్ ఈస్ దట్ ఫన్? ఇది ఒక కైండ్ ఆఫ్ అట్రాక్టివ్ అండ్ నెగిటివ్ వే. అందుకని విమర్శనాత్మకం అనేది చాలా చక్కగా ఉండాలి. విమర్శలు కూడా మేము తీసుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు రాంబాబు గారు చెప్పిన దాంట్లో పాజిటివ్ తీసుకోమంటాను నేను తెలుగుదేశం పార్టీని. అమ్మాయికి అనిత ఉంది, అనిత ఈజ్ పదవి ఉంది, పవర్ లేదు. పవర్ లేని పదవి ఎందుకు అమ్మాయికి? ఇప్పుడు అమ్మాయి చదువుకున్న అమ్మాయి, అన్ని సంస్కారం ఉన్న అమ్మాయి, అమ్మాయి బాగా నచ్చరై పాలిటిక్స్లో పైకి వచ్చిన అమ్మాయి పదవిలో కూర్చోబెట్టి పవర్ లేకుండా, పవర్ అంతా ఏళ్ళ దగ్గరే ఉంది. ఆ అమ్మాయి వెళ్తే డీజీపీ కూడా లేకూడదు.
హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ అంటే పవర్తో పాటు, పదవితో పాటు పవర్ కూడా ఇవ్వాలి. అమ్మాయి అధికారులు కూడా పవర్ ఇవ్వాలి. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినప్పుడు యాక్షన్ స్టార్ట్ చేసి, తెలుగుదేశం పార్టీ నుంచి ఫోన్ నుంచి రాకపోయినప్పుడు యాక్షన్ ఆపేస్తే ఇంకేం పోలీస్ స్టేషన్లు ఇవి? అందుకని ఇంక రాంబాబు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నాట్ టు స్టెప్ ఇన్ టు ది పోలీస్ స్టేషన్స్, విల్ అప్రోచ్ డైరెక్ట్లీ టు ది హైకోర్టు. ఎందుకంటే ఏదో న్యాయం జరిగినప్పుడు పద్దాక మనం పోలీస్ స్టేషన్ చుట్టూ ఎక్కడం దిగడం మనకి సాకిరి ఎక్కువ అవుతుంది. విల్ అప్రోచ్ ది హైకోర్టు, విల్ గివ్ ఎ డైరెక్షన్ టు ది పోలీస్ స్టేషన్స్. అందుకని డెఫినెట్గా ఇదేమో 5 ఏళ్ళు 50 ఏళ్ళు కాదు, సంవత్సరం అయిపోయింది, ఇంక 4 ఏళ్ళు మధ్యలో ఎన్నికలు వస్తే ఇంక 3 ఏళ్ళు. మళ్ళీ నువ్వు యూఆర్ టీచింగ్ అస్ హౌ టు టేక్ రిటాలియేషన్. ప్రతీకారం ఎలా తీసుకోవాలనేటువంటిది మాకు నేర్పుతున్నారు పాఠాలు మీరు. అందుకని వీఆర్ ఫ్రెష్. రేపు పొద్దున ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా న్యాయం జరిగేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. అంతేగాని పార్టీలను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక న్యాయం, తెలుగుదేశం ఒక న్యాయం, జనసేన ఒక న్యాయం అయితే మటుకి డెఫినెట్గా రేపు మాకు అధికారం వచ్చిన తర్వాత మటుకి మేము అభివృద్ధి చేయమని మమ్మల్ని అంటున్నా, ప్రతీకారం చేసుకోమని చెప్తున్నావు నువ్వు నాకు. సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు, కుట్రలపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు నానాటికి కష్టాల్లో మునిగిపోతుంటే సీఎం మాత్రం మొద్దు నిద్ర నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను ఇచ్చిన హామీలను నెరవేర్చే ఆలోచన లేకపోవడంతో విమర్శల దాడి నుంచి తప్పించుకునేందుకు కుట్రపూరిత వైఖరితో తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారని ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారానే పాలన సాగాలనుకుంటుకోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. పనిలేని పెద్ద మనిషి పిలి తలకాయలు కొరిగిండు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పరిపాలన చేయటం చేతగాట్లేదు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసేటువంటి తెలివి లేదు. మంత్రుల మధ్యన సయోధ్య లేదు. ఒక శృతిలేని సంసారం లెక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు, రైతులు, యువకులు, నిరుద్యోగులు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నటువంటి ఒక సందర్భంలో దాని నుండి తప్పించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం పైన బట్టగాల్చి మీద వేసి ఇవాళ తప్పుడు ప్రచారాలు చేసి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు, ఆయన పార్టీకి చెందినటువంటి ఒక పెద్ద మనుషులంతా ఇవాళ కుట్రపూరిత వైఖరితో వ్యవహరిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా మీటింగ్ అయినటువంటి ఒక 2వ రోజు నుండి మా పార్టీ యొక్క సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి ఒక ప్రజా నాయకుడైనటువంటి ఒక హరీష్ రావు గారి పైన పెద్ద ఎత్తున ఇవాళ బట్టగాల్చి మీద వేసి అటు ప్రజల్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు అనేక రకాలైనటువంటి అనుమానాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కుట్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు, పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ప్రభుత్వంలో ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ కుట్రలు భరుతా ఉన్నారు. ఎంత నీచాని కొడిగట్టిండ్రు అంటే ఇవాళ వాళ్ళిద్దరూ బావా బమర్దులైనప్పటికీ కూడా సొంత అన్నదమ్ములు లెక్కుంటారు వాళ్ళు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 2 పిల్లర్స్ లెక్క పార్టీకి నిరంతరంగా పనిచేసేటువంటి ఒక కృష్ణార్జున్ లెక్క పనిచేసేటువంటి ఒక అత్యంత సయోధ్య, అవగాహన కలిగినటువంటి ఒక సంబంధ బాంధవ్యాలను ఆ ఇద్దరి నాయకుల మధ్యన, కేటీఆర్ గారి తర్వాత హరీష్ రావు గారి మధ్యన వైరుధ్యాలు సృష్టించే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. లేనిపోని చిలువలు పలువలుగా అభాండాలు సృష్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. హరీష్ రావుని ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేసిన కేటీఆర్ గారు. కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టమని బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ కృష్ణయ్య అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ అంశంపై తమ ఒత్తిడితోనే కేంద్రం నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ నాయకులు చెప్పడాన్ని ఖండించారు. గతంలో తమ పాలనలో కులగణన జరపని కాంగ్రెస్ ఇప్పుడు మోడీపై విమర్శలు చేయడం విచారకరమని వ్యాఖ్యానించారు. అన్ని రాజకీయ పార్టీలు కులగణనకు సహకరించాలని, బీజేపీ నిర్ణయాన్ని అపహాస్యం చేయడం బీసీల పట్ల ద్రోహమని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా ఏర్పడ్డాయి.
ఇప్పటికే ప్రధానమంత్రి గారు భారతీయ క్రికెట్ అధికారంలో కేంద్ర స్థాయిలో జాతీయ క్రికెట్ కమిటీ ఏర్పాటు దానికి రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించారు. రెండవది అన్ని కులాలకు వాటాలు అందించాలని జోయినీ కమిషన్ నియమించి కేంద్రంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను ఏబీసీ వర్గీకరణకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు జనాభా లెక్క రాందని ఏబీసీ ఇవో ఇవ్వలేదు. అదేవిధంగా అత్యంత వెనుకబడిన కులాలకు ఐఐటి ఐఐఎం లోపల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని ఆల్రెడీ కేంద్రీకరించినారు. అది త్వరలో ఇంప్లిమెంట్ అయ్యే ప్రాసెస్. కాబట్టి గత ప్రభుత్వాలు అన్ని కూడా మండల్ కమిషన్ టోటల్ ఇంప్లిమెంట్ చేసి ఈరోజు మండల్ కమిషన్ సిద్ధాంతం ఒక్కొక్కటి మోడీ గారు రాజ్యాంగబద్ధమైన హోదా కులగణన ఇంకా మిగతా కూడా డిమాండ్ అన్నింటినీ కూడా డిమాండ్ అనేది ఒక్కొక్కటి తీర్చడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తున్న వచ్చేది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వీళ్ళు అప్పులు చేస్తున్నారు. రాష్ట్రానికి జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితులు లేదు, స్కాలర్షిప్ ఇచ్చే పరిస్థితులు లేదు, ఫీజులు ఇచ్చే పరిస్థితులు లేదు. బీసీలకు ఎస్సీ ఎస్టీలకు వీళ్ళంతా ఏదో ఉద్ధరించాలని చెప్పి అనుకోవడం లేదు. కాబట్టి తప్పనిసరి బీజేపీ ప్రభుత్వం వస్తే నీతి నిజాయితీ వస్తుంది. అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజులు ప్రజలకు వస్తాయి. అదేవిధంగా బడ్జెట్ ఇక్కడ బడ్జెట్ లేకపోతే బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో మొన్న దాకా ఆయన టీకాలు అనేటటువంటి పరిస్థితి కేజ్రీవాల్. అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యాయని దీనికి కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన ప్రారంభోత్సవం చారిత్రాత్మకంగా నిలిచిపోయిందన్నారు. అతి తక్కువ సమయంలో శుభారంభ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని ప్రశంసించారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణంలో ప్రతి శాఖ సమన్వయంతో ముందుకు సాగిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో అన్ని దశలో సమర్థవంతంగా అభివృద్ధి జరగాలన్నారు. కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల హర్షం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాహుల్ గాంధీ విజయమని పేర్కొన్నారు. కులగణన చేయాలన్న డిమాండ్ కాంగ్రెస్ దేనని, సామాజిక న్యాయానికి ఇది కీలకమైన అడుగని చెప్పారు. 1951 నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరిగే కులగణనను 2011 తర్వాత బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. కాంగ్రెస్ ఒత్తిడితోనే కేంద్రం ఇప్పుడు కులగణనకు మొగ్గు చూపిందని షర్మిల స్పష్టం చేశారు. రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంటే పెంచాలని రాహుల్ ఇప్పటికే తేల్చి చెప్పారని గుర్తు చేశారు. ఈ క్రెడిట్ మొత్తము పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా. కులగణన అన్నది ఇండియన్ యాక్ట్ ఆఫ్ సెన్సస్ ప్రకారము ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన అంశం. 1951 లో మొదలు పెట్టారు, తర్వాత 1961 లో చేశారు, 1971 లో చేశారు, 1981 లో చేశారు, 1991 లో చేశారు, 2001 లో చేశారు, 2011 లో కూడా చేశారు, 2021 లో మాత్రం చేయలేదు. థ్యాంక్స్ టు బీజేపీ గవర్నమెంట్. ఆ రికార్డుని, ఆ ప్రక్రియని భగ్నం చేసిన వాడు మోడీ గారు. కారణం మోడీకే తెలియాలి. ఇంతవరకు కాలయాపన చేశారు. కానీ ఇప్పుడైనా జనగణనతో పాటు కులగణన కూడా జరగాలి అని మోడీ ఒప్పుకున్నాడు అంటే దానికి కారణం వల్ల తప్పనిసరి పరిస్థితులు రావటం వల్లే. నిజానికి బీజేపీ పార్టీ మోడీ గారికి కులగణన చేయటం వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకం. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతం పేరు చెప్పే రాజకీయాలు చేయడం బీజేపీకి సిద్ధాంతం. ఇదే బీజేపీ చేసింది. గోద్రా తర్వాత అయినా లేకపోతే మణిపూర్ లో అయినా ఏదైనా ఎక్కడ చూసుకున్నా
కూడా మత కల్లోహాల కారణం బీజేపీ పార్టీ. బీజేపీ సిద్ధాంతమే మతం పేరు మీద జనాలను పోలరైజ్ చేయాలి తప్ప కులగణన చేస్తే కులాల కాన్సెప్ట్ ని ప్రోత్సహిస్తే ఫర్దర్ బ్రేక్ డౌన్ అయిపోయి పోలరైజేషన్ వీలు కాదు. కాబట్టి ఒక్క మతం పేరు మీదనే ప్రజలని పోలరైజ్ చేయాలి, అప్పుడే వాళ్ళ ఓటు బ్యాంకు సెక్యూర్డ్ గా ఉంటుంది అన్నది బీజేపీ సిద్ధాంతం. కాబట్టే కులగణనకి ఇంతవరకు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంత పోరాటం చేసిన తర్వాత అటు తెలంగాణలో అయితేనేమి అటు కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ స్టేట్స్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ సందేశం మేరకు అక్కడ కులగణన చేపట్టారు. తెలంగాణలో అయినా కర్ణాటకలోనైనా ఈ కులగణన చేసిన తర్వాతనే దేశమంతా కూడా కులగణన జరగాలి అన్న డిమాండ్ వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో కర్ణాటకలో కులగణన చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చింది కాబట్టి ఆ తర్వాత దేశవ్యాప్తంగా ముఖ్యంగా బీసీల నుండి ఈ కులగణన జరగాలి అన్న డిమాండ్ పెరిగింది. కాబట్టి బీజేపీ పార్టీ కులగణన చేయకపోతే రాబోయే ఎన్నికల్లో స్టేట్ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది అని గ్రహించిన బీజేపీ పార్టీ ఈ రోజు కులగణనకి ఒప్పుకుంది. కేవలం ఒత్తిడి వల్ల, కేవలం రాజకీయ అవసరానికి ఇష్టంగా కాదు. అయినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్ల ఈ విజయం లభించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా స్వాగతిస్తుంది. ఇప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాదిలోనే పలు అవినీతి చర్యలకు పాల్పడిన చంద్రబాబు నాయుడు సర్కార్ తాజాగా మరో పెద్ద స్కామ్ తెరలేపిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. యాక్సిస్ అనే ప్రైవేట్ సంస్థతో యూనిట్ కేవలం 4.60 చొప్పున 400 మెగావాట్ల విద్యుత్తును 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోవడం వెనుక భారీ అవినీతి ఉందని అన్నారు. ఈ ఒప్పందంతో రాష్ట్ర ఖజానాకు కనీసం 11,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉందని వివరించారు. ప్రజాధనం మీద చంద్రబాబు తన బినామీలతో స్కామ్లు చేస్తూ 1,000 కోట్లు దోచుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే ముఖ్యంగా ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టిందంటే ఇందులో ఏదో అవినీతి జరిగిపోయింది, 1,00,000 కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో కాదండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి టెక్కీతో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం కలుగుతా ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారాన్ని 10-15 రోజుల పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి బహుశా దేశ చరిత్రలో 2021-22 సంవత్సరంలో చేసుకున్నటువంటి ఒప్పందం దేశంలో అనేక రాష్ట్రాలు టెక్కీతో ఒప్పందం చేసుకుంటే అత్యంత తక్కువ రేటుకి చేసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ₹2.49 సోలార్ పవర్ కొనుగోలు చేసినటువంటిది దేశంలోనే అత్యంత తక్కువ రేటుకి చేసుకుంది. ఈరోజు కొత్తగా మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా మళ్ళీ 11,000 కోట్ల రూపాయలు ఒక పెద్ద స్కామ్కి వీరు తెరతీశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ₹2.49 టెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో ₹4.60 400 మెగావాట్లు 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది. మరి మేము ₹2.49 మేము ఒప్పందం చేసుకుంటేనే ఏదో నష్టం జరిగిపోయింది, ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ₹4.60 మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు? తద్వారా రాష్ట్ర ఖజానాకి దాదాపు కర్ణాటక రాష్ట్రం బాగల్కోట్ జిల్లాలో అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి బోర్డు పరీక్షలో ఫెయిల్ అయిన అభిషేక్ ఎల్లప్ప అనే విద్యార్థికి తల్లిదండ్రులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. పిల్లలపై ఒత్తిడి పెట్టడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఫెయిల్ అవడం జీవితంలో అంతిమం కాదని చెప్పేందుకు వారు ఈ వినూత్న చర్యకు పాల్పడ్డారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థుల మెదడు ఒత్తిడిని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలన్న మంచి సందేశాన్ని ఈ ఘటన ఇస్తోంది. నెటిజన్లు వీరి నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. 10th ಇಷ್ಟು ವರ್ಷ ಪಾಸ್ ಆದ್ರೆ ನೀಗೂ ಪಾಸ್ ಆಗಿ ಅನ್ಕೊಂಡಿದ್ದಪ್ಪ ಅದು ನೀ ಫೇಲ್ ಆಗಿದೆ
ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಮೊದ್ಲಿನಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಅಭ್ಯಾಸ ಕಡೆ ಲಕ್ಷ ಕೊಟ್ಟು ಚಂದಂಗೆ ಅಭ್ಯಾಸ ಮಾಡಪ್ಪ ಏನಂತಿ ಈಗ ಮತ್ತೆ ಕಟ್ಟಿ ಅಷ್ಟು ಎಕ್ಸಾಮು ಸರಿಯಾಗಿ ಬರೆದು ಪಾಸ್ ಆಗ ಫೇಲ್ ಆಗ್ಯಾನಂತ ಇದು ಮಾಡ್ಕೋಬೇಡ ಏನ ಫೇಲ್ ಆಗಿದ್ರು ಮತ್ತೆ ಪಾಸ್ ಆದಂಗೆ ನಮ್ಮ ಗುಡಮ್ಮ ಇಷ್ಟು ಓದ್ಯಾನಂದ್ರೆ ಇಷ್ಟು ಮಾಡ್ಯಾನಂದ್ರೆ ಎಕ್ಸಾಮ್ ಬರ್ದಾನಂದ್ರೆ ನಮ್ಮ ಖುಷಿನ ಏನು ತಲೆ ಕಟ್ಸ್ಕೊಂಡಿಲ್ಲ ಆದ್ರೆ ಧೈರ್ಯ ಕೊಡ್ತೀವಿ ಮಕ್ಕಳಿಗೆ ಅಷ್ಟೇ.